Zabardast judges the invite cheyali. Please welcome the ever gorgeous, ever smiling Roja garu. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే మద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఏరబాగుడింటికాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి వంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సినిమా వాళ్ళకి సినిమా చూపిస్తూ అందరినీ టార్చర్ పెడుతున్నాడు రాఘవ. మరి టార్చర్ తో మన జడ్జెస్ ని ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with the stage. పాలకొల్లు సంతలోన పాపాయమ్మో పాపాయమ్మ నువ్వు గిల్లిన గిల్లు తలుసుకుంటే పాపాయమ్మ నా ఒళ్ళు జలదరించిందే పాపాయమ్మ. నమస్కారం అండి. మన పేరు ఎర్రబాబు అండి. మన ఊరు లండన్ పేట అండి. ఆడ లేడీస్ అంటే మనం అంటే పడి చచ్చిపోతారు. ఓకే ఒరే సూర్యరావు, ఓయ్ నేను అలా చెరువు గట్టు మీద చిన్న పని ఉంది, వెళ్ళి వస్తాను. ఆడ లేడీస్ అటుకేసి రాకుండా చూసుకో, బ్యాట్ టాక్ వచ్చేస్తుంది. అలాగే అలాగే అలాగే. ఎవరండి మీరు? మేము సినిమాలో. ఏంటండి ఇలాగ వచ్చారు? ఎవరింటికి వచ్చారు? ఎవరింటికి కాదయా, ఇక్కడ షూటింగ్ చేయడానికి వచ్చాం. షూటింగ్ చేయడానికి వచ్చారా? ఓకే, హీరోయిన్ ఎవరండి? హీరోయిన్ ఆమె. అది ఎలా చూస్తుందండి, చూస్తుంటే చాలా సిగ్గేసేస్తుందండి మనకి. ఏం పేరండి హీరోయిన్ పేరు? సోనాలి సొంబే. నా దగ్గర ఉందండి చెంబు. చిచ్చి ఆ చెంబు కాదు, సోనాలి సొంబే. సోనాలి చెంబునా? బాగుందండి, చాలా బాగుంది. ఓకే అండి. ఎవరు సెకండ్ హీరోయిన్ అండి? నా అసిస్టెంట్. అసిస్టెంట్. ఏం పేరండి? నిమ్మ చెక్క. చెక్కని పిల్లండి చాలు. సూర్యరావు, మనకి ఇక్కడ చిన్న పని పడింది, ఇప్పుడే వచ్చేస్తాను. డెఫినెట్లీ దోస్తాను పెట్టుకోండి, ఇప్పుడే వచ్చేస్తాను. హలో, ఎవరై నువ్వు? గుర్తట్లేదా మీరు? ఎవరై నువ్వు? ఎంత మీ చేతులు పెట్టాను కదా, చెంబండి. సర్లే కానీ. హలో బాబు, పక్కదలు నాన్న, పక్కదలు కొంచెం మీ షూటింగ్ చేసుకోవాలి. మనం పనికొస్తామని. పనికొత్తావు పనికిరావు తర్వాత చెప్తాను. పక్కకునమ్మా, పక్కకు. ఓకేనా? ఇప్పుడు కెమెరామెన్, ఇప్పుడు
కెమెరా రోలింగ్ రెడీ కెమెరా రోల్ యాక్షన్. పక్క తప్పుకోయా డైరెక్టర్ గారు ఎవరు సార్ ఆయన ఫ్రేమ్ లో? ఏమయ్యా హలో ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? షూటింగ్ చూస్తున్నావు అండి. షూటింగ్ చూస్తున్నట్లేదు, హాయ్ మమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టుంది. అరుతున్నట్టు ఎక్కడున్నావు తెలుసా నువ్వు? లండన్ పేట. లండన్ పేట అయితే? వచ్చిన మీద అరకూడదు, మామూలుగా షూటింగ్ చేసుకుని వెళ్ళిపోవాలా. ఇంకోసారి రావులే బాబు, కొంచెం దూరం. రైట్, ఇప్పుడు లెఫ్ట్ యాంగిల్ బాగాలేదమ్మా, కొంచెం రైట్ యాంగిల్ మనం తీసుకుందాం. ఓకే, రెడీ. ఓకేనా? ఓకే. ఓకేనా? రోల్ కెమెరా యాక్షన్. ఫ్రంట్ టు బ్యాక్, ఫ్రంట్ టు బ్యాక్ రావాలి. ఫ్రంట్ టు బ్యాక్ వస్తుందా? ఓ సూపర్. ఓకే, ఒక్క నిమిషం ఏదో ఒకసారి చూపించు కెమెరాలో. కట్ 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 కట్. హలో ఏంటిది? ఏం చేస్తున్నావా? షూటింగ్ చూస్తున్నావు అండి. ఏ షూటింగ్ చూస్తున్నావు? మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు, పక్కకి వెళ్ళిపో. హలో హీరో, ఓకే రెడీయా? కొంచెం అలర్ట్గా ఉండమ్మా ప్లీజ్. ఓకే స్టడీ రోలింగ్ యాక్షన్. రై నువ్వు చెప్పేంట్రా యాక్షన్? రోజు మీరు చెప్తారు కదండి, ఇవాళ నేను చెప్పానండి. ఎందుకు చెప్పావు? తప్పేటి ఉందండి? ఎవరు అరిసినా అదే కేక్ కదా, చూడాలి ఎంత బాగా పని చేసుకెళ్ళిపోతున్నారు. కట్ కట్ కట్. హలో ట్రాలీ మొత్తం తిరగాలి పైనుంచి. రెడీ, ఓకేనా? రెడీ, రెడీయా? రెడీ. బాగా తిరుగుతుంది. రోల్ కెమెరా యాక్షన్. డైరెక్టర్ సార్. నువ్వేం చేస్తున్నారా బాబు? ఇప్పటివరకు ఇన్ని తీసావు నువ్వు. బాగా చేస్తున్నాడు కదా సార్. బాగా చేయటం ఏంటయ్యా? సినిమా బాగా చేస్తుంటా బాగా చేయలేదని నేను చెప్పాలి, నేను డైరెక్టర్ ఇక్కడ. హలో అవుట్, పక్కకి వెళ్ళు బాబు, పక్కకి వెళ్ళవా, పక్కకి వెళ్ళు. ఏంటంటే మా ఊర్లో షూటింగ్ చేసుకుని పక్కకి వెళ్ళండి పక్కకి వెళ్ళండి అంటారు. బాబు ఏంటి చేస్తున్నారు ఎంతసేపు మీరు ఇక్కడ? మీ ఏదో సీన్ చేస్తున్నావా? అంత డిస్టర్బ్ చేయకు, అవసరం అయితే నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాం. మంచి క్యారెక్టర్ ఇస్తారు కదా మరి. ఓకేనా? పనికొస్తామా? పనికి వస్తావు పనికి రావు తర్వాత చూసుకుంటావా? నువ్వు పక్క కూడా కొంచెం హాయ్. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే హీరో గారు, మీరు ఇప్పుడు హీరోయిన్ కి ఐ లవ్ యూ చెప్పాలి. ఓకేనా? రెడీ సరే షేట్ మా అమ్మ నన్ను ఒప్పుకోరు, నేను రాను, మా ఇల్లు వదిలేసి చి 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 అబ్బా నేను రాను, అబ్బా 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 నేను చంపేస్తానేమనుకుంటున్నావా? పాపం కుర్రాడు. బాబు సగం సినిమా అయిపోయింది బాబు, నీ దండం పెడతా. ఇంకా సగం తీసుకోవాలా, కొంచెం మెల్లగా చేయించుకోవాలా? ఓకే నేను చెప్తా. రైట్ అమ్మా, హీరో ఎలాగ ఎంకరేజ్ చేయలేకపోతున్నాడు, నువ్వే ఆయనకు కాస్త మూలకు తీసుకురా. ఓకే రైట్ యాక్షన్. ఐఎమ్ సారీ, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఓకే మధ్య పెళ్లి చేసుకుందామా? వస్తావా? వస్తావా రావా? రేయ్, పెళ్లి చేసుకున్న నిద్రపోతాను. అయ్యో కాదండి. ఎందుకు ఆయన కొడుతున్నావు? పెళ్లి చేసుకుందామని పాప ఆడపిల్ల అడుగుతుంది కదా, అడుగుతున్నప్పుడు చేసుకుంటానో చేసుకొని వస్తాను రాని చెప్పాలి కదా. ఇలాగ అంటాడు. ఇది సినిమా బాబు, ఇది సినిమా. చంపేస్తానండి. నువ్వు మరీ ఎమోషన్ లో ఉన్నావు, కొంచెం దూరం ఉన్నాయన. తర్వాత సినిమా మన క్లైమాక్స్ కి వెళ్ళిపోదాం. ఈసారి హీరోయిన్ చాలా గ్లామర్ గా కనిపించింది, హీరో కూడా చాలా గ్లామర్. రెడీ సార్. ఓకేనా? ఓకే. స్టార్ట్ అమ్మా. రోల్ కెమెరా యాక్షన్. ఒరేయ్, ఇంత నుంచి సూత్రం ఏంట్రా? మా ఊరో ఆడపిల్లని పట్టుకుని అలాగే గోల చేస్తాను ఏమిటి, అల్లరి చేస్తాను ఏమిట్రా నువ్వు? అల్లరి చేతులు పట్టుకుంటా. ఏంది ఆయన ఆయన హీరోని పట్టుకుని కొడతావు ఏంటయా? అది ఎక్కడుండే మొదటి నుంచి నిద్రపోతున్నాడు, హీరో హీరో అంటారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చారండి. అలా కాదండి, నేను చేస్తాను. మొత్తం మీరు కంగారు పడుతున్నారు. ఏంటంటే మా ఊరు గురించి మీకు తెలుదండి, చాలా షూటింగ్లు చాలా సినిమాలు చూసావు. ఎప్పుడేం చేయాలో మాకు తెలుసండి. బాబు కెమెరామెన్ గారు మీరు ఇట్లండి. రెడీ. ఇదిగా నేను నేను పేమిస్తున్నాను, నువ్వు నన్ను పేమించు. మన ఇద్దరం ఇంకో ఊరు వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా బతుకుతావు. ఏంటంటావు? చూసా, కట్ అయిపోయిందండి. క్లైమాక్స్ అండి. అవును. మీరేం కంగారు పడకండి, రండి. ఎవనాడు క్లైమాక్స్ వెళ్ళాడు, ఇప్పుడు తీసుకు ఖాళీగా ఉన్నాడు కదా, రమ్మండి. ఆయన నిద్రమోకండి, ఇలా తీసుకుని చెప్తాను. ఇలా తీసుకురండి చెప్తాను. ఒరేయ్, ఏట్రా ఇందాల నుంచి చూస్తున్నావు నువ్వు? మా ఊరు ఆడపిల్లల మీద పడి నువ్వు వాళ్ళని ఏడిపిస్తున్నావు. ఇలాంటి వాడు మా ఊర్లో ఉండడు. నిద్రపోతున్నాడు ఏంటి? లేపండి. అలవాటు అయిపోయింది. లెగరా బాబు, కాస్త కోఆపరేట్ చెయ్యి ఇప్పుడన్నా. ఏరా, ప్రతిరోజు మా ఊరు ఆడపిల్లలు వెంటబడి నువ్వు వాళ్ళని ఏడిపిస్తున్నావు. ఇలా జరగడానికి వీల్లేదు. ఇలా చేసినాడు ఎవడు మా ఊర్లో ఉండడానికి వీల్లేదు. షూటింగ్ అయిపోయింది కదా, డబ్బులు ఇచ్చే వెళ్ళిపోతాం. ఏంటి డబ్బులు ఇచ్చేది? డబ్బులు ఇస్తాను నేను చెప్పానా? ఒక్క పైసా కూడా ఇప్పటికి హీరో వెళ్ళిపోయాడు. ఇలా అయితే పారన్ నేను సాంగ్స్ కి రానండి, చూసుకోండి. పారని పిలిచారా? అంతే. కొబ్బరి బొండం వేస్తావా? అందులో ఏదైనా కలిపితే అట్కేసి వెళ్ళిపోతాం.
ఒరే 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 రోజా గారు ప్యాంట్ షర్ట్ కలర్స్ భలే ఉన్నాయి. అన్నిటికన్నా మీ స్పెక్స్ బాగుంది. నాకు మామూలుగా తిరునాళ్ళలో కొనుక్కొని పెట్టుకొని పోతుంటారు కలర్ఫుల్ స్పెక్స్. అండ్ నాకే సూపర్ గా ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్. బాగుంది. నాగ్ బాబు సార్ నైస్ కిట్, చాలా బాగా చేశారు. చంటి వాళ్ళ ఊరికి చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారంట. మరి వాళ్ళు ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అలాంగ్ విత్ ది స్టీవ్. హలో, ఈ చిరాకు చిన్నారావు సమర్పిస్తున్న అద్భుతమైన సందర్భంలో రికార్డింగ్ డాన్స్. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి అందరూ. హలో హలో, ఎక్కడున్నారా మీరు? సార్ వస్తున్నాం సార్, రోడ్ లో దారిలో ఉన్నాం. మీకు బుద్ధి జ్ఞానం ఉందా, సిగ్గు శరం ఉందా? ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది? మీరు ఎంతసేపు వస్తారా మీరు? వస్తున్నాం. ఎంతసేపే? సిగ్గు శరం లేదు, మనుషులు కాదు మీరు. దున్నపత్రం ముందుకు రండి, ముందుకు రండి. హీరోయిన్ అది రెడీ అయిపోయింది సార్, మేకప్ వేసుకుంటుంది. ఎంతసేపు వేస్తుందా మేకప్? నాకు అర్థం కాదు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఇంతసేపు అయితే జనాలు బయట చేస్తుంటే సిగ్గు శరం లేదు మీకు. హీరోయిన్ పిలుస్తారు సార్, ముందు మీరు సాంగ్ అనౌన్స్ చేయండి. పళ్ళు రాలిపోతే తేడా వచ్చిందని చెప్తున్నా. రెడీ, అటాక్. రెడీ సార్. ఇప్పుడు మన ముందుకు రాబోతోంది అదిరిపోయే అందాల అప్సరస, బ్యూటిఫుల్ హరిత. लड़ी लड़ी हौरा तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने రెడీ రెడీ దావత్ కి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బోల్ ఎస్ఐయాటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే. అదిరిపోయింది నాన్న, బ్రహ్మాండంగా చేసావు. నీ పేరేంటి? హరిత. బ్రహ్మాండంగా నాన్న, అసలు సూపర్ నాన్న. నువ్వు మామూలుగా కాదు. ఏ ప్రాబ్లం ఏంటి? అంటే నేను తీసుకొచ్చిన నువ్వు తీసుకొచ్చిన ముక్కకూడదా? సార్ ఇది నా పెళ్ళం సార్. సరే, ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు చిరాకు చిన్నారావు రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సమర్పించు గజ దొంగ సినిమా నుంచి ఎన్టీ రామారావు గెటప్ తో మన బాచి గారు మళ్ళీ అదే హరిత. సూపర్. బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను. కట్టు. ఏంటి ఏమైంది సార్? ఏం చేస్తున్నావు? ఏమైంది సార్? ఏం చేస్తున్నాడు వాడు? అమ్మాయి నడు మీద కొడుతున్నావు. నడు మీద అంటే కొడుతున్నావు. హీరోని ఇలా కొడతారు కదా సార్? అలా ఉండదు. ఆయన గొప్ప తోపు కాబట్టి ఆయన కొడితే ఏదైనా బాగుంది. నువ్వు డూపు గారివి. ఏదో పిల్ల నీకు దొరికింది కదా, టచ్ చేయకూడదు స్టేజ్ మీద, టచ్ చేయకూడదు స్టేజ్ మీద. ఏం తప్పు చేశానండి నేను? ఏం తప్పు చేయడం? సిగ్గు సేవ లేదు, మనిషి కాదు, దురపత్ర కొను, అడవి పందివారా నువ్వు? మాట్లాడేదా తిడుతుంటే? అరే నీ ఫేస్ ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావరా? గడ్డం గీయించుకోవడం కోసం బార్బర్ షాప్ దగ్గర బ్లేడ్ వేసుకునే ఎదవా నువ్వు నన్ను తిడతావా? రే నిన్ను లాగి పెట్టి గుద్దానంటే ఆగి ఉన్న ఆటోని పంజాబ్ లారీ గుద్దితే ఎలా అయిపోతుందో తెలుసా? అలా అయిపోద్ది. నా పిల్లల్ని నిన్ను ముట్టుకుంటే నీకేంట్రా బాధ? నీది ఒక బతుకు. నువ్వు ఇచ్చిన 116 ప్రోగ్రామ్ రావడం ఎక్కువరా. సార్ పాట అనౌన్స్ చేయండి. పాట అనౌన్స్ చేసి టైం వేస్ట్ ప్రోగ్రామ్ చేసిన పళ్ళు రాలిపోతాయి. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు మన నాగేశ్వరరావు గారి సాంగ్ తో మా కొత్త ముసలాడు మళ్ళీ అదే హరిత. మల్లెపూలు బొల్లు మన్నది పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన వేడుది గొంతిలో జోరుది వయసులో బోలెడంత కోరి గుండి తీర్చుకోన Yeah!
పోన్లేమో ఈసారి ఏం జరిగింది? ఏం చేశాడ్రా వీడు? టచ్ చేసాడు. హీరోయిన్ నువ్వు ఎవర్రా ముట్టుకోమని చెప్పింది? ముట్టుకోమని చెప్పింది ఎవడ్రా నిన్ను? ఆపండి. నా పిల్లల్ని ముట్టుకుంటే నేనే ఫీల్ అవ్వలేదు, మీరెవరండి ఫీల్ అవ్వడానికి? సిగ్గు శరం లేదురా నీకు? మనిషివా దున్నపోతురా? ఎప్పుడు పోతావో నీకు తెలుసా? గట్టిగా అరిస్తే గంట సేపట్లో చచ్చిపోతావు. గుండె అయిపోద్ది, చెవులు వినబడవు, బీపీ షుగర్ నీ నోట్లో మా అన్నుబడా. ఏరా తాగుతాయి అంత ఉంటావు ఇంత నా మీద గొడవలా నీకు? అసలు ఏం చూసుకుంటా నీకు ఈ పొగరు? నువ్వేట్రా పొట్టిగా ఇంత ఉంటావు, ఓ చించుకుంటావు. అసలు ఏంట్రా నీ దగ్గర? నటనంటే ఏంటో తెలుసురా నీకు అసలు? అడిగితే చెప్పేంట్రా? సారీ చెప్పని వెయిట్ చేస్తున్నా. పేమెంట్ సంగతి చూసుకుంటారా నేను? నెక్స్ట్ మా వాడు వస్తున్నాడు, అదిరిపోయే పాట కృష్ణ గారికి తప్పులో మా సుధాకర్, మళ్ళీ ఫలాంతర్ పగిడి, కత్తి కిలాడి, అదే హరిత. నీలో నేను నాలో నువ్వు 2 in 1 చిన్న 1+1 ఎంతసేపు ఉంటావురా? ఎంతసేపు ఉంటావు హరిత దగ్గర? అంటే బాగుంటుంది అక్కడ వాడాను సార్. బాగుంటుందని అక్కడ ఉంటావా? ప్రోగ్రామ్ వచ్చావా పడుకోడానికి వచ్చావా? కేవలం డూపులుగా చేయండి. వాళ్ళు చేస్తే పళ్ళు రాలిపోతాయి. జనాలతో కొట్టిస్తా, వాళ్ళ పేరెంట్స్ తో కొట్టిస్తా, చచ్చిపోయిన ఆత్మలతో చాతపడి చేసి మరి కొట్టిస్తారా? ఏమనుకుంటావు నువ్వు? సరిగ్గా డ్యాన్స్ చేయాలంటే చెయ్యి. ఇంకొక టెస్ట్ చెప్తా ఇప్పుడు నీకు. చెప్పు. పాట వేయకండి, వీడియో పాడుకొని చేస్తాడు, పగిలిపోతే ఎవరికైనా. ఇప్పుడు ముట్టుకోకుండా డ్యాన్స్ చెయ్యి. ఇప్పుడు చచ్చిపోతావు ఇప్పుడు నా చేతిలో ముట్టుకోకుండా డ్యాన్స్ చెయ్యి. ఓకే సార్. ఇప్పుడు మన ముందుకు అదే పాటతో వస్తున్నాడు సుధాకర్, మళ్ళీ హరిత. వెయ్యి నెంబర్ 1 తడా టుడుం వెంటి మీద చెయ్యి 1000 నెంబర్ 1 తడా టుడుం తానా తననా తన్నానా టోయ్ తన్నా తననా తానా తా టోయ్ తానా తననా పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నారు? సార్. ఏంట్రా మీరు అదోపిల్లప్పుడు పేమెంట్లు తీసుకుంటారుగా? అప్పుడు రండి చెప్తాను మీ ఒక్కొక్కరికి. అట్టయ్యాడు సుధాకర్. ఆయన నీ లవర్ అది అంత ఫీల్ అవుతాయో దాన్ని పట్టుకుంటే? ఆడు పట్టుకుంటే రెచ్చిపోతావు, ఈడు పట్టుకుంటే రెచ్చిపోతావు, నేను పట్టుకుంటే రెచ్చిపోతా. మనతో పెట్టుకోకరా, చింపుతా. ఒకసారి దాన్ని టచ్ చేసి గుద్ది చెప్పేస్తా నీకు. సార్ మా పేమెంట్ ఇస్తే. పేమెంట్ ఇంకోసారి పేమెంట్ ఇవ్వమంటే పళ్ళు రాలిపోతాయి. పేమెంట్ నూరా పాప నీకు ఒక్కదానికి సార్ ఏం చేయమంటారు సార్? ఏంటి చేసేది? నీకు పాట నచ్చపోతే వేరే పాట చేసి చూపిస్తాం, మాకు అభిమానులు ఉంటారు. అభిమానులు తోపులారా మీరు? ఇప్పుడు డూపులు ముగ్గురు కలిసి వేరే బిజ్జులు మెచ్చుతామని ప్రయత్నిస్తున్నారు. ఒరిజినల్ పాట చేయండి రా, అప్పుడు నచ్చితే పేమెంట్ ఇస్తా. మన ముందుకు రాబోతున్న ముగ్గురు నటీనటులతోటి మళ్ళీ నా పలాంతర పగిడి, అదిరిపోయే ఫిగరు, కత్తి లాంటి కిలాడి హరిత. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క. డబ్బులు ఎందుకు? డబ్బులు ఎందుకు మీకు? ఏం చేశారండి? మాకు టిప్పు సార్. అది ఎవర్రా టిప్పు? టిప్పిస్తే నేను ఇవ్వాలి, వాళ్ళెవర్రా ఇవ్వడానికి టిప్పులు? ఎల్లవా ఇవ్వరు.
ఇస్తావా ఇవ్వా? ఇవ్వను. రే ఏయ్ అభిమానులు లేనప్పుడు కొట్టారు ఊరుకున్నాం, కుక్క కూడా సంపాదిస్తారా డబ్బులు? ఇంతమంది అభిమానులు సంపాదించగలవా? ఎల్లబ్బే ఇలాంటి బొచ్చల మంది చూసావు ఇలాంటివి. ఆర్టిస్ట్ అంటే నీకు ఎట్టకారంగా ఉందా? చూసారా ఎలా ఉందో? ఇచ్చే నా మాట బస్కర్ పట్టుకో. ఇవి నా డబ్బులు రా. హరిత నా కళాకారుడు చిన్నారావు సమర్పించు ప్రోగ్రామ్ ఇది. ఇస్తా నీ అమ్మ కడుపు కాడ ఇస్తా. పేమెంట్ ఏంట్రా? పబ్లిక్ లేరని పిచ్చి పిచ్చి పేమెంట్ అడుగుతారండి. పేమెంట్లు పళ్ళు రాలిపోతాయి. ఇలాంటి ఆర్టిస్టులు వచ్చాను మనం చూసాను రా. ఎవరు లేకపోతే నేను ప్రోగ్రామ్ చేసుకోగలను. పో ఎక్కువ డైలాగులు చెప్పు. క్లోజులు పడవు. పో. ఇలాంటి ఆర్టిస్టులతో చేయడానికి చాలా కష్టం. ఏంటండి నువ్వు కొత్త ఆర్టిస్ట్ చేయి, పర్ఫార్మెన్స్ చేయి. ఇప్పుడు మన ముందుకు రాబోతు. పైసలు ఇస్తే పోతా. ఎలా పైసలు గీసలు అయితే సార్ వాళ్ళకి ఇయ్యలో చూస్తున్నా అప్పటి నుంచి వాళ్ళని కొడుతున్నా ఏమేమో చేస్తున్నా. నా పైసలు ఇస్తే నేను పోతా. ఇలాంటి ఆర్టిస్ట్ వచ్చామని నన్ను పట్టుకొని పోయి అంటావా? నా పేరు చెప్తే ఇట్లా నేను కొడితే తెలుసా ఆడదాకా వినబడుతుంది. నేను కొడితే ఎక్కడెక్కడ వినబడుతుంది. అరే ఊకోరా భయ్, నీ అసలు మస్తు మంది చూస్తా. బయటికి మాట్లాడా బాయ్. పైసలు అరే స్టేజ్ వేసిన మైక్ సెట్ పెట్టిన పైసలు రా నాయన. ఏం చెప్తున్నాడు ఇతను? ఏం చెప్తున్నాడండి? ఎవరికైనా వినబడుతుందా? అడగండి. బయటికి మాట్లాడమ్మా. ఏంటి ప్రాబ్లం ఏంటి? బయటికే మాట్లాడుతున్నాను. నా పైసలు ఇస్తే పోతా. ఇంకోటి మీకు యాక్షన్ చేస్తున్నాడు బ్రహ్మాండంగా. చప్పట్లు కొట్టండి. అమ్మా ఇప్పుడు వినిపిస్తుంది. పైసలు ప్రాబ్లం ఉంది. తనకి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండమ్మా. ఇట్లాంటివి చూసినారా బాయ్? చాలా చూస్తున్నారు. చూసుకుంటారు. ఇది మా కళాకారుల బృందం. ఈ చిరాకు చిన్నారావు రికార్డింగ్ డాన్స్ ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. థాంక్యూ సో మచ్. ఎపిసోడ్ ఇంకా అవ్వలేదు. కట్టు. ఇప్పుడు మీ అందరి కోసం నేను పాడుతున్న పాట గట్టిగా చప్పట్లు. నీకు నాకు మధ్యలో నీకు ఏమండి రేష్మి గారు? ఏమిటి బంధం ప్రియురాలా, ఏమిటి బంధం? నేను ఒకటో మన కూడా ఒప్పుకో. ప్రియురాలా ఏమిటి బంధం? ఏమిటి నీ గొంతు పోయింది చంటి. ఏమిటి నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వటానం కొడి పెడతా. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వటానం కొడి పెడతా. కుదులు ఎట్టి మదిపోయట్టు బిగించి గడ్డ ఆశ్చర్యగట్టు ఊపిరినోనే ఆపేసట్టు నమ్మ వెంటే ఒట్టు. కరాకి చంటి అండ్ టీమ్ అండ్ స్పెషల్ థాంక్స్ టు హరిత. లాస్ట్ టైం ఒకటి డాన్స్ ఇది ఊర్లో చేసావు కదా, దాంట్లో చాలా బాగుంటుంది. ఒక్కొక్క హీరో వచ్చి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ఒక కొత్త ఇది తీసుకున్నావు. అంటే నువ్వు తిడుతుంటే నువ్వు ఫ్రీజ్ అయినప్పుడు వాళ్ళ మనసులో మాట మనం చాలా సినిమాల్లో చూసాం. అది స్టేజ్ మీద చేయడం అనేది చాలా బాగుంది, చాలా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఉండేది అమ్మాయి అబ్బాయి, అది పెద్ద డౌట్ నాకు వచ్చినప్పటి నుంచి. ఈ జబర్దస్త్ లో ఎవరు వచ్చినా అమ్మాయా అబ్బాయా కన్ఫ్యూజ్ గా ఉంది. అబ్బాయి అమ్మాయా? అబ్బాయి మ్యామ్. అమ్మాయి గెటప్ లో ఉన్న అబ్బాయి చాలా బాగా డాన్స్ చేసావు. డాన్సరా? అవును మ్యామ్. చాలా బాగా చేసావు అమ్మా. సూపర్ సూపర్ సూపర్. ఫైనల్ అయితే ఆమెకు బాగా నచ్చినట్టుంది. నీకు నాకు మధ్యలో. నాగబాబు సార్ స్పెషల్ థాంక్స్ టు హరిత. ఏం చేస్తుంటారు మామూలుగా స్టేజ్ మీద? డాన్స్ మాస్టర్ సార్. ఫిమేల్ గెటప్ వేస్తావు ఎక్కువ ఏంటి? అవును సార్. హిప్ కూడా డాన్స్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ చేశాడు. చాలా పర్ఫెక్ట్ ఉంది.
తర్వాత చంటి చాలా ఫుల్ ఎనర్జెటిక్ చేసాం, చాలా ఎనర్జెటిక్ చేసి చాలా కష్టపడుతున్నాం, చాలా బాగుంది. తర్వాత బాగా కొత్త ప్రయోగం ఏంటంటే స్టిల్ ఆన్ స్టేజ్ మీద చేయటం అనేది మంచి కాన్సెప్ట్. ఎందుకంటే నువ్వు ఒక్కడే కాదు, నీతో పాటు మిగతా కంటెస్టెంట్స్ కూడా ఆగిపోయారు. అండ్ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడవేంట్రా అనేది బ్యూటిఫుల్, అదొకటి చాలా హైలైట్. రెండోది ఫినిషింగ్ చేయాలి, లాగి దవడ మీద కొడితే ఎనపండి అటాక్ చేయడం, అదొకటి బాగా వర్కౌట్ అయింది. నైస్ కిట్, చాలా బాగా చేసి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓ కలర్ఫుల్ కామెడీ స్కిట్ తో మనందరినీ వండర్ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు వేణు వండర్స్ along with his team. అయ్యలకు స్వాగతం, అమ్మలకు స్వాగతం, బావలకు స్వాగతం, మర్దళ్లకు స్వాగతం. అయ్యా అందరికి ఒకసారి స్వాగతం చెప్పొచ్చు కదరా. సరే నీ అయ్యా. మరి మీ అందరికీ ఒక దండం. వేణు బ్రదర్స్ బృందం చేస్తుంది అద్భుత కళాఖండం. మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తే మేము ఉండం. ప్రోగ్రామ్ పెడతాం పిండం. ఇంకా ప్రోగ్రామే స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే మొదలైంది గండం. మీరు కట్టెను ఎత్తండి ఎత్తండి ఎత్తండి. వాళ్ళు కర్టెన్ ఎత్తారు, నువ్వు కర్టెన్ దించు. జనక జనక నేను వనవిహారంకి వెళ్ళి పురుగులు కోసి ప్రభులు తెంపి పూజకు తెచ్చేదను. వెళ్ళి వచ్చేదనా శీఘ్రముగా తల్లి అటులనే. ఆహా ఏమిటి వనవిహారము ఎంత కడు సుందరముగా ఉన్నది. ఆహా ఉద్యానవనములో బృందగత్తెను నేను, ఉద్యానవనములో బృందగత్తెను నేను, ఉద్యానవనములో బృందగత్తెను నేను, బృందగత్తెను నేను, ఉద్యానవనములో బృందగత్తెను నేను, ఉద్యానవనములో. యువరాణి ఏమిది? మేము కేవలం చూచిటివి, చేసినంత ఫీలింగ్ ఇచ్చుచున్నదేమి? మీరు చూసినా చేసినట్టుగానే ఉంది. ఏమని నాటకము? ఓహో యువరాణి సుకుమారి కడు సుకుమారి వలె ఉన్నది. ఏమిటి యువరాణి? ఒక్కసారి ఇలా రమ్ము. నేను రాను. ఏలా ఎందులకు? నేను సుకుమారిని కదా. ఓహో ముందుకు రమ్ము. రా వస్తున్నాం. శృంగారం బొమ్మ, శృంగారములో బంగారము కలిపి చేసే నిన్ను బ్రహ్మ. శృంగారం బొమ్మ, శృంగారం బొమ్మ. ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను, వన్న చిన్నెళ్ళు కలిగిన వనితను నేను, వనితను నేను. ఎవరు నీవు? మీకోసం సప్త సముద్రములు దాటి వచ్చిన కామాంత కామరాజులము. ఎందుకు వచ్చినారు? మీ అందమును మా కన్నులతో దోచుకుంటాకు. కన్నులతోనేనా? పన్నులతో దోచుకుంటే మీ చర్మము కందిపోవును కదా. చొరవ ఇచ్చినతో మీరు చొచ్చుకుపోయేదరు, చొరవ ఇవ్వకుండా చొచ్చుకోవచ్చేదరు. యువరాణి మీ ఫోన్ రింగ్ అవుతున్నది. ఇది ఫోన్ రింగు కాదు, చిరుమందహాసము. అహో శృంగారం బొమ్మ, శృంగారములో బంగారము కలిపి చేసే నిన్ను బ్రహ్మ. ఉద్యానవనములో అందగత్తెను నేను. ఆపండి ఆపండి ఆపండి. ఏంటి సార్ ఇది? సర్పంచ్ గారు వచ్చారయ్యా. సర్పంచ్ గారు వస్తే అక్కడ కూర్చోమనండి. ఒక కళాకారుడు ప్రదర్శిస్తుంటే ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తే మూడు పోతుందండి. ఇలా అయితే మేము వెళ్ళడము. మిమ్మల్ని ఎవడు ఉండమన్నాడు? వెళ్తే వెళ్ళండి, ఇంకోళ్ళు పిలిపించుకుంటాం. కళాకారులను దబాయిస్తున్నాయండి. డబ్బులు వద్దా? దాంతే ఉందండి. సర్పంచ్ గారు వచ్చినప్పుడు ఆపడం కళాకారుడు బాధ్యత. రమ్మనండి. సర్పంచ్ గారు సచ్చినోడు ప్రదర్శన మధ్యలో వచ్చినాడు. పుట్టగత ఉండవు, చచ్చిపోతాడు ఎక్కడ. ఎంతసేపు? సార్ నమస్కారం సార్. చల్లగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి. అయ్యో డబ్బులు డబ్బులు సార్. కక్కుర్తి సార్, జనాలు చూస్తున్నారు. అంత జేబుల్లో నా జోలో పెట్టుకున్నా. పర్లేదు సార్. మరి మా బృందానికి సర్పంచ్ గారు దయాహృదయంతో 100 రూపాయలు సమర్పించారు. మరి ఆ సర్పంచ్ గారి ఆరోగ్యం మొత్తం చెడిపోయి అసలు సర్వనాశనం అయిపోవాలని కాకుండా ఆయన ఐశ్వర్యంతో బాగుండాలని వర్ధిల్లాలని కోరుకుంటున్నారు. మరి ఈ 100 రూపాయల నోటు అతనికి 100 కోట్లు తెచ్చిపెట్టి అడుక్కు తినేలా చేయాలని కాకుండా ఆయన ఐశ్వర్యంతో వెళ్ళి వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చాము మనం? చొరవ ఇచ్చిన చొచ్చుకుపోయేదారు, చొరవ ఇవ్వకుండా చొచ్చుకువచ్చేదాము. ఇక్కడ నుంచి కదా, కొంచెం వెనక నుంచి. వెనక నుంచి అంటే వెనకెళ్ళు. చొరవ ఇచ్చిన చొచ్చుకుపోయేదారు, చొరవ ఇవ్వకుండా చొచ్చుకువచ్చేదాము.
వెనక నుంచి అంటే ఈ వెనక నుంచి కాదయ్యా, మళ్ళీ మొదటి నుంచి ఏమంటున్నా? మళ్ళీ మొదటి నుంచా? ఏమండి ఇప్పటిదాకా మొదటి నుంచి చేసాం, ప్రేక్షకులు చూస్తున్నారు, మళ్ళీ మళ్ళీ చేస్తే బోర్ కొడుతుందండి. డబ్బులు వద్దా? కర్మ కర్మ చేయక తెస్తావా? వెళ్ళండి. నువ్వే తెచ్చావు కదా ప్రోగ్రాం, తర్వాత చెప్తా. శృంగారం బొమ్మ, శృంగారములో బంగారము కలిపి చేసే నిన్ను బ్రహ్మ. శృంగారం బొమ్మ, బంగారములో బంగారము కలిపి చేసే నిన్ను బ్రహ్మ. ఉదనవనములో అనగతెను నేను, ఉదనవనములో అనగతెను నేను. ఆపండి ఆపండి ఆపండి. మళ్ళీ ఆపుతారేంటండి? కళాకారులు చేస్తే ఒక మూడు పోతుందండి ప్రదర్శన. సర్పంచ్ గారు వచ్చారయ్యా. ఇందాక వచ్చిన ఎదురు మరి ఇందాక వచ్చి సర్పంచ్ గారు భర్త, అసలైన సర్పంచ్ ఈవిడే. ఏమండి ఇది పద్ధతి కాదండి. ఒక పద్ధతి, ఒక కళాకారుని ఇలా డిస్టర్బ్ చేస్తే మూడు ఉండదండి. మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తే మేము వెళ్ళిపోతాము. ఎవడున్నామన్నాడు? వెళ్ళిపోండి. పోండి. ఎందుకు పోతామండి? ఎందుకు పోతామండి? పేమెంట్ తీసుకోకుండా ఎందుకు పోతాం? సర్పంచ్ గారు వస్తే ఫస్ట్ నుంచి ఒక కళాకారులు ఆరవైతే రమ్మనండి. రండమ్మా. ఒక ఫోటో తిరిగిడి. నీకు ఫోటోలు తీయడానికి వచ్చాము. ఒక ఫోటో. అమ్మా ఏదన్నా మాట్లాడండి. మా ఆయన ఎప్పుడు వచ్చాడు? ఇంతకుముందు వచ్చాడమ్మా. ఒక్కడే వచ్చాడా? దీన్ని తీసుకొచ్చాడా? అది కదమ్మా, ప్రోగ్రామ్ గురించి మాట్లాడండి. ప్రోగ్రామ్ బాగుంది. ఎంత డెకరేషన్ కి? 5,000. మా ఆయన ఏంటి 50 అని చెప్పాడు మరి? అది కదమ్మా, కళాకారుల గురించి మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. మీ చీర బాగుందండి. ఎక్కడ తీసుకున్నారు? సేమ్ చీర నాకుంది. మా ఆయన ఊటి నుంచి తీసుకొచ్చానని చెప్పాడు మరి. నాకేమో తెలుసు. చాలా బాగా మాట్లాడారు. ఆనిముత్యాలు మాట్లాడారమ్మా. రండి కూర్చోండి. చొరవ ఇచ్చిన చొచ్చుకుపోయేదారు, చొరవ ఇవ్వకుండా చొచ్చుకోవచ్చేదను. ఏమంటివి? ఇక్కడ నుంచి కదే, మళ్ళీ మొదటి నుంచి. ఏమండి ఇప్పటికే ఆల్రెడీ 2 సార్లు మొదటి నుంచి చేసామండి. ప్రేక్షకులు బోర్ కొడుతుంది. ఇలా మధ్యలో చేయడం ధర్మం కాదండి మీకు. డబ్బులు ఇచ్చేది ఆవిడే. ఆ డబ్బి ముందే చేశారు, అసలైన సర్పంచ్ ముందు చేయరా? డబ్బులు ఇచ్చేది ఆవిడ కాబట్టి మొదటి నుంచి చేయడంలో ధర్మం ఉంది. చేయాలండి. కర్మ. శృంగారం బొమ్మ, శృంగారములో బంగారము కలిపి చేసే నిన్ను బ్రహ్మ. ఉద్యానవనములో అందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను. అటు చూసి పడతావేంటి? మైకులు అక్కడే కదా ఉంది. నీ ముందా మైక్ ఇక్కడ ఉంది. ఓకే. ఉద్యానవనములో మైక్ ఇక్కడ కదా ఉంది. వాడు ఏదో జోకులాపు, నా మొహం చూసి మధ్య వాడు. నీ మొహం చూడలేకనే ఆ మైక్ ఈ మైక్ చూస్తున్నాను. ఉద్యానవనములో పొందగత్తెను నేను, ఉద్యానవనములో పొందగత్తెను నేను, ఉద్యానవనములో అందగత్తెను నేను. ఎవరు నీవు? నేను మీకోసం సబ్సిడీ వచ్చిన కామాంధ కామరాజును. ఎందుకు వచ్చినావు? మీ అందమును మా కన్నులతో దోచుకున్నట్టు. నీ కళ్ళు కామంతో కమ్మిపోయినాయి. నీ మనసులో ఏదో బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నన్ను ఏదో చేసేదవు నువ్వు. అవును, ఈ రోజు అడవిలో మీ అంద చందమును ఆరగించదము. అంటే యు మీన్ రేపా? రేపు కాదే, ఈ రోజే. ముక్కు పచ్చలారని ముద్దు కుమ్మను నేను, పాలు తాగే పసి కందును నేను. కన్యతనము కాటు వేయకు రాజా, నన్ను పాడు చేయకు పాపిష్టి రాజా. నేను పాపిష్టి రాజును కాదే, రేపిష్టి రాజుని. అంటే భంగమానం చేస్తావా? కాదే, మానభంగము చేసేదా? ఓ చేస్తా అని చెప్పేసి అప్పుడు ఇప్పటిదాకా అంటున్నావు, ఇంతవరకు చేయలేదు. ఈ వెయిటింగ్ ఇక్కడ. వెయిటింగ్ తీస్తానే. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు. నీకు నాకు నా వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? ఉంటే రమ్మను. వాళ్ళు ఇక్కడికి రారు, నేనే అక్కడ వెళ్ళాలి. అయితే వెళ్ళుడి. నాదా ప్రాణనాదా, నన్ను కాపాడవా ప్రాణనాదా. నాదా నాదా, నన్ను కాపాడవా ప్రాణనాదా. ప్రాణనాదా, నన్ను కాపాడవా. జాగ్రత్తగా ఉండు. జబర్దస్తులో కబరు సింగు, జబర్దస్తులో కబరు సింగు, నన్ను కమాడే కామెడీ కింగు, నన్ను కపాడే కామెడీ కింగు. చల్ జబర్దస్తులో కబరు సింగు, నన్ను కపాడే కామెడీ కింగు. నీ అందరికి నేను పడతానేమో, నీ సింగారానికి నా బంగారం పడదే. అతను నిన్ను కాపాడలేడే. నన్ను కాపాడడానికి నా తల్లి ఉన్నదిరా. తల్లి నా కల్పవల్లి, నన్ను కాపాడే
అమ్మ ఎమ్మెల్యే తల్లి నన్ను కాపాడే ఎమ్మెల్యే తల్లి తల్లి వినీవే కల్ప పల్లి వినీవే తల్లి వినీవే కల్ప పల్లి వినీవే తల్లి వినీవే కల్ప పల్లి వినీవే. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా? ఎప్పుడెప్పుడు నేను కాపాడదావని ఎమ్మెల్యే అయింది. నేను రాను. నువ్వు రావే? నేను రాను. నువ్వు రావే? నేను రాను. నువ్వు ఇలా ఎందుకు వస్తావే? అది అది పిలువకురా అలుగకురా పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను నల్లపకురా. నలుగురిలో నన్ను నల్లపకురా నలుగురిలో నన్ను నల్లపకురా. ఏంటి సార్ ప్రదర్శన ఇంత జోరుగా సాగుతుంది, క్లైమాక్స్ వచ్చింది, ఈ టైంలో ఆపమంటే భావ్యం కాదండి. సర్పంచ్ గారు కొడుకొచ్చారయ్యా. సర్పంచ్ గారు కొడుకొస్తే పక్కన కూర్చోబెట్టండి సార్. కళాకారుడు నిన్నసార్లు డిస్టర్బ్ చేస్తే మూడ్ లో ప్రదర్శన చేయలేడు. ఈ రోజు ఆయన బర్త్డే అయితే అక్కడ పక్కన పెట్టండి సార్. మా కళాకారులు హృదయం ఆలోచించండి సార్. మీరు ఆయన ముందే ప్రదర్శించాలి. మేము ఇలా అయితే వెళ్ళిపోతాము. మిమ్మల్ని ఎవడున్నామన్నాడు పోచుకోండి. ఎందుకు పోతామే? ప్రదర్శన చేసి పేమెంట్ తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోతామే? రమ్మనండి. కుమారుడిని రమ్మంటే ఆ సర్పంచ్ గారు కుమారుడు ముందే ఆ అద్భుతమైన ప్రదర్శన చేసి ఆ కుమారుడితో అద్భుతమైన పారితోషికం తీసుకుందాం. కర్మ కర్మ. అద్భుతమైన ప్రదర్శన జరుగుతున్నటువంటి మధ్యలో ఇన్ని ఆటంకాలు మాకు. ఏమైనది? సర్పంచ్ గారు కుమారుడు వచ్చారు, ఒకసారి చూడండి. వీరు సర్పంచ్ గారు కుమారుడా? అవును. వీరి కోసం ప్రదర్శన ఆపించారా? వీడి బర్త్డే అని చెప్పి ఈ రోజు ప్రదర్శన పెట్టారు. ఆ పిల్లవాడి కోసం మళ్ళీ మళ్ళీ చేయడం ఏంటండి? లేదు చేయండి. కర్మ కర్మ మొదలెట్టు. చొరవ ఇచ్చిన చొచ్చుకుపోయారు. అక్కడ నుంచి కాదు, మళ్ళీ మొదటి నుంచి బాబు గారు చూస్తారు. ఈ బాబు గారి నుంచి మళ్ళీ మొదటి నుంచి చేయాలా? అవును కదా. ప్రెసిడెంట్ గారు కుమారు బర్త్డే సందర్భంగా మొదటి నుంచి చేస్తాం. బుజ్జు ఇలా పట్టుకున్నానా? ఓకే, మీరు ఇలా రండి. అయ్యా, వాడికి మేం చేసింది అర్థం కాదు, మొదటి నుంచి చేసి ఇంకా అర్థం అవుతుందిరా. కళాకారుడు అంటే ఏమనుకుంటున్నావురా? ఏమా మా ఊరికి వచ్చి నువ్వు మామూలు కొడతావు? సుబ్బారావు గారు ఏమండి బాగున్నారా? ఏంట్రా కళాకారుడు అంటే ఎలా కనిపిస్తున్నావురా? నువ్వు వచ్చావు, నీ పెళ్ళ వచ్చింది, నీ కొడుకు వచ్చిన అప్పుడు కళాకారుడు అనుకున్నావు. నువ్వేటే మా ఆయన ఎందుకు కొడుతున్నా మీరు? మా ఆయన ఎందుకు కొడుతున్నారు? ఎంత బాగున్నాడు ఈ బాలుడు. నా ప్రదర్శన చూడడానికి ఎవరు లేరనుకున్నాను, కానీ ఈ బాలుడు ఉన్నాడు. ఉద్యానవనములో బృందగత్తెను నేను, ఉద్యానవనములో బృందగత్తెను నేను, ఉద్యానవనములో బృందగత్తెను కోసం చేస్తున్నావే. వేణు వండర్స్ ఏంటి మీ టీం గురించి కూడా చిన్న ప్రదర్శన ఇవ్వండి పాటలో. డెఫినెట్లీ వీళ్ళిద్దరు వీళ్ళు ఆ గడ్డం తమ్మ గారు అబ్బాయి సరే ఆయన పిలిపించి ఆ నాటకాలన్నీ పాటలు చేసుకొని చేసాం. మన స్టేజ్ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి అండ్ వెల్కమ్ టు జబర్దస్త్. నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ స్కెచ్? నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాకు వేణు మిగతా కంటెస్టెంట్లు ఎవరికి లేని అవగాహన వేణుకి ఇలాంటి జానపదాల ఆర్ట్ మీద చాలా గ్రిప్ ఉంది. డౌట్ వచ్చింది, యక్షగానమా లేకపోతే ఇంకేదా అట్లా అనుకున్నాను. యక్షగానం అంటారు కదా, యక్షగానం ఇట్లా ఉంటాయి. నిజంగా ఈ అంతరించిపోతున్న కళలు నిజంగా బాధేస్తుంటది. ఇవన్నీ మన ట్రెడిషన్ నిలబెట్టేటువంటి గ్రేట్ ఆర్ట్స్ ఇవన్నీ. ఇన్ఫాక్ట్ సిటీ సిటీ అనుకుంటాం కానీ నిజంగా ఇలాంటి కళలు ఇప్పటికీ కాస్త ఆదరించబడుతున్నాయంటే పల్లెలే కారణం. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నిజంగా వాళ్ళు నిజంగా ప్రేక్షకులు అంటే చాలా బాగుంది. ముఖ్యంగా మూర్తి పిచ్చగా చేశాడు, అద్భుతంగా చేశాడు. బ్రహ్మగత్తెను నేను చాలా బాగా చేసావు మూర్తి. థ్యాంక్ యూ. హైలైట్ అయ్యావు ఈ ప్రోగ్రామ్ లో. థ్యాంక్ యూ. అండ్ అందరు బాగా చేశారు, ఎస్పెషల్లీ మూర్తి అండ్ వేణు. హ్యాట్స్ ఆఫ్, వెరీ గుడ్. రోజా గారు బ్యూటీ క్వీన్. సో నాకైతే ఓవరాల్ లో ఫస్ట్ మూర్తి గారికి ఇస్తాను పాయింట్స్. ఆయన గెటప్ గానీ, ఆయన నించోనే ఆ ఎక్స్ప్రెషన్లు గానీ, వాయిస్ గానీ, ఉద్యానవనంలో బ్రతగత్తెను నేను.
సో నిజంగా వేణు ఈ జనరేషన్ కి చాలా తెలియదు ఇవన్నీ కూడా. సో ఇలాంటి ఒక మంచి స్టేజ్ నువ్వు బాగా యూస్ చేసుకుంటున్నావు. అలాగే ఆ కళలు మరుగున పడిపోయినవన్నీ వెలికి తెస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మన ధన్రాజ్ ఓ ధమాకేదార్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ ధన్రాజ్ along with his team. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట, తల్లి గోదావరి నీళ్ళు కలిగే సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్. హలో హలో, హాయ్, ధనలక్ష్మి యంత్రం కంపెనీస్ కాల్ చేస్తున్నామండి. చెప్పండి. మీ నెంబర్ లక్కీగా దొరికిందండి డ్రాలో. అదేంటి నా నెంబర్ నా ఫోన్ లో మీకు ఎలా దొరికిందండి? వినండి ధనరాజ్ గారు, ప్లీజ్ వింటారా? చెప్పండి. మీరు ఓకే అంటే 5 ధనలక్ష్మి యంత్రాలు పంపిస్తామండి కొరియర్ లో. ఇప్పుడు ఎందుకని నాకు ఇవన్నీ ఉంటే అష్టదరిద్రాలు బయటికి వెళ్ళిపోతాయండి. అవునండి, మా ఆవిడ దరిద్రం అండి, ఇంట్లో ఉంటుంది వెళ్ళిపోద్దండి. వినండి, పంపించమంటారా? ఇవి క్యాజువల్ గా 3000, మీకు ఆఫర్ లో 300 కి పంపిస్తున్నాను. అంత తక్కువ ఇస్తున్నారండి బాగోని. ఇప్పుడు మరి మా ఆవిడని అడగాలండి. ఆవిడండి మొత్తం క్యాషియర్ ఆవిడేనండి. అసలు ఇంట్లో భర్త మీరే తనా? ఏమోనండి, పెళ్ళైన 4 రోజులు నేను ఉన్నానండి, తర్వాత తనే ఉంటుందండి. తీసుకోండి ధనరాజ్ గారు. అంటే మరి సాయంకాలం ఒకసారి ఫోన్ చేయండి మరి. పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను ధనరాజ్ గారు, మీరు తీసుకోండి. ఏమండి పంపిస్తున్నాను ధనరాజ్ గారు, పంపించేస్తున్నాను. వీళ్ళకి ఏళ్ళే ఫోన్ చేసి ఇచ్చేస్తామంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి. ధనరాజా, యారా ధనరాజా? అవునా, గారండి పంపు సెట్ నీళ్ళు పెట్టినా పెట్టానండి. సౌటూరు పోయినా వెళ్ళానండి. మరి ఏమంటున్నా కదా? ఏమండి, మరి నాకు ఏమో 300 కావాలండి. ఎందుక? మరి నాకు ధనలక్ష్మి విగ్రహాలు లక్కీ డ్రాలో తీర్చారంటుంది. మరి మా ఆవిడ చెప్తే తిడుతుంది, కొడుతుంది కదండి. మీరు ఒక 300 రూపాయలు నాకు కావాలండి. మీరు కానీ 300 ఇస్తే మా ఆవిడకి చెప్పకుండా ఉంటే నేను 300 రూపాయలు తీసుకొని వాళ్ళకి ఇస్తానండి. ఏదో చేసానండి. ఇప్పుడు నీకు ఎంత కావాలా? 500 ఇవ్వండి. చూడు బాజీ, పంపు సెట్ లో నీళ్ళు చూడు. చూస్తాం కానీ మా ఆవిడకి చెప్పొద్దండి. నేను నాకు అవసరం, మీ ఆవిడతా నాకేమన్నా అవసరమా? చెప్పొద్దండి. వాడు నువ్వా? నేను వాళ్ళకి ఫోన్ చేసి తెమ్మని చెప్తానండి. ఆవిడ గారండి, ఆవిడ గారండి. ఏంటి వచ్చావా? ఏంటి సైట్ లో పని అయిపోయింది, త్వరగా వచ్చేసావు? అంటే ఆవిడ గారండి, మా మేస్త్రి గారేమో సాయంకాలం రమ్మన్నారండి. మీ మేస్త్రి గారు ఏమో సాయంకాలం రమ్మన్నారా అండి? అప్పిచ్చారా అండి? అప్పిచ్చారా అండి? ఎవరు చెప్పారండి? మీ మేస్త్రి గారు చెప్పారండి. నేను చెప్పదని చెప్పానండి. చెప్పదని చెప్పారండి, కానీ వాడు చెప్పేశాడండి పాపం. ధనరాజా, ధనరాజా, అన్నయ్య గారు రండి. ధనరాజా, బాగున్నారు అన్నయ్య గారు? బాగులా. వదిన గారు ఎలా ఉన్నారు? అవి కూడా బాగులా. అవునా, చాలా ఎండన వేడిని పడొచ్చారు. వేడి వేడి కాఫీ తీసుకొస్తానే, కూర్చోండి. తీసుకురా బామ్మా. యారా ధనరాజా? ధనరాజా, ఏమండి, ధనలక్ష్మి విగ్రహాలు కావాలని మీ దగ్గర 500 తీసుకున్నా కదండి. మీరు మా ఆవిడకి ఎందుకు చెప్పారండి? మీ ఇంట్లో క్యాషియర్ ఎవరండి? మా ఆవిడేనండి. చెప్పకపోతే నాకు ఆసిపోతాడండి. నన్ను ఎలా కొట్టిందో తెలుసా అండి? ఇక్కడికి వచ్చిందండి, ఇక్కడ కొట్టింది చెయ్యిందండి. అదే కొట్టుడు, ఎవరు కొట్టిందా? అయ్యో దెబ్బలా, మామిడి కొట్టింది చూడు, హీరో దెబ్బలా. అవును, వాడు చెప్తాను, నీకు అది ప్రాబ్లం ఉందా? నా తెలిసిన డాక్టర్ ఒకడు ఉన్నాడు రా. ఎవరిని? వాడికి వెళ్తావా?
ఐఎమ్ ఏ డాక్టర్ సైంటిస్ట్ హాయ్ మ్యామ్ హాయ్ సార్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ నన్ను ఇన్సల్ట్ చేయొచ్చు నన్ను కన్సల్ట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్ కమ్ ఆన్ హాయ్ నమస్కారం అండి హాయ్ టేక్ యువర్ సీట్ ఏంటి ప్రాబ్లం ఇదంతా గొరిగైంది స్పైస్ పెట్టండి ఇది సెలూన్ షాప్ కాదురా ధనరాజా మరి చెప్తే నాకు అలాగే అనిపించిందండి ఓకే ఏంటి ఏంటండి అయ్యో ఇంతకు ప్రాబ్లం ఏంటి మా ఆవిడ ప్రాబ్లం అండి ఓకే ఏంటి ప్రాబ్లం మా ఆవిడ అంటే నేను భయపడతానండి కొడుతుందండి మరి నువ్వెందుకు కూర్చున్నావు సీట్లో మీ దగ్గర కూర్చోమన్నారండి ఏమండి మా ఆవిడండి పొద్దున కొడుతుందండి మధ్యాహ్నం మర్చిపోయిన రాత్రి కొడుతుందండి రాత్రి కొట్టపోతే 2 రోజులు కొడుతుందండి ఒక్కసారి మా ఆవిడ పిలుస్తాను కొంచెం ట్రీట్మెంట్ చేయండి ఎవరి భార్య కొట్టదు మీ భార్య కొడుతుంది మీ భార్య కొడుతుంది మా భార్య పిచ్చి కొడుతుంది అందరి భార్యలు అలా కొట్టుకుంటూ పోతున్నాను ఏంటండి మేము దీన్ని అరకట్టడానికి చాలా బుక్కులు చదివాను నేను ఆవిడ గారండి ఆవిడ గారండి అలా పిలుస్తావా ఎలా పిలవాలి తెలుసా అందుకేనండి ఆవిడ గారండి పిలవాలండి ఇప్పుడు మీరు పడుకుంటున్నారు ఇప్పుడు నా మాటలు తప్ప ఎవరి మాటలు వినపట్లేదు నా మాటలు తప్ప మీకు ఎవరి మాట తను ఒక్కతే పడుకోలేదని భయం అండి అందుకే పడుకుంటా ఏసేసి లోపల పెట్టుకుంటారా చెప్పవాళ్ళే ధనరాజా నోరు మూసుకోయేవరా పెద్ద డాక్టర్ అతనా ఇప్పుడు మీకు 30 సంవత్సరాలు అప్పుడేం జరుగుతుంది 30 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది అయ్యో 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 మేస్త్రి గారు వద్దు మేస్త్రి గారు ప్లీజ్ మానింతో లేదు మేస్త్రి గారు ఎంత మాయన అమాయకుడైతే మాత్రం మేస్త్రి గారు తప్పు మేస్త్రి గారు ప్లీజ్ వద్దు వద్దు మేస్త్రి గారు ఏమండి రిలాక్స్ ఇప్పుడు మా ఆవిడ పడుకొని ఉంది కదండి నేను ఒకసారి ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాక లేకపోతే బ్రహ్మదేవుడు తరం కూడా కాదు కదా తరం కాదు కదండి కాదు. నన్ను ఎలా కొట్టింది ఆవిడ గారండి ఆవిడ గారండి ఏంటండి మీరు ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కొట్టాడండి Oh my God. She's very burning. లేకపోతే 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు మా ఇంటికి వస్తారండి తప్పు కదండి ఓకే ఓకే ఇప్పుడు నీకు 40 సంవత్సరాలు అయ్యో డాక్టర్ గారు వద్దు డాక్టర్ గారు వద్దు నేను మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీకు నన్ను కంటపడింది మా ఆయన అమ్మాయికు డాక్టర్ గారు వారికి అన్యాయం చేయలేండి డాక్టర్ గారు వద్దు డాక్టర్ గారు వద్దు వద్దు డాక్టర్ గారు ఆవిడ గారండి మీరు ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కొట్టారు అయ్యో డాక్టర్ గారు ఏమండి ఇప్పుడు నీకు 60 సంవత్సరాలు 60 అయ్యో ఇవ్వండి ప్రత్యక్ష దైవం అండి ఇవ్వండి నన్ను చంపకండి ప్లీజ్ అండి ఇవ్వండి నన్ను చంపకండి ఇవ్వండి ప్లీజ్ అండి మీరు చెప్పినట్టు చేస్తారండి తన్ని 60 ఏళ్ళ నుంచి వచ్చాని తను బాగుంటుందండి 60 ఏళ్ళు నాకు గౌరవం ఇస్తుందండి అలాగే ఉంచండి లేపండి ఆవిడ గారండి అయ్యో ఆవిడ గారు అంటారేంటండి నేనే మిమ్మల్ని ఏవండి అని పిలవాలండి వచ్చే అయ్యో చెప్పండి ఏమంతివే నీకు ఎంత కంద కావరమే నాకు కందలేదని రేపు నుంచి అదే నా బట్టలు నువ్వే ఉతకాలి నా అంచులు నువ్వే తోవాలి నో డౌట్ అండి
అయ్యో అలాగే అండి అది ఎలా ఉంది థ్యాంక్ యూ హలో డబ్బులు ఎవడిస్తాడు మావిని ఎలా తీసుకొచ్చాను అలా చేసేయండి నాగబాబు సార్ రాకేష్ నీ పెర్ఫార్మెన్స్ బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ వాయిస్ మార్చి ఏదో చేసావు బాగుంది ధనరాజ్ పెర్ఫార్మెన్స్ బాగుంది కంటెంట్ బాగుంది కూల్ గానే ఉంది అంతే ఓకే రోజా గారు నలుగురు సూపర్ గా చేశారు అండ్ పిచ్చి డాక్టర్ నీ వాయిస్ బాగుంది థ్యాంక్ యూ మ్యామ్ అండ్ ఆర్పి యాజ్ యూజువల్ నువ్వేం మాట్లాడినా వస్తుంది ఇన్ని రోజులకి వినోద్ కి ఒక పోటీ వచ్చింది హరిత హరికృష్ణ ఇప్పుడు అబ్బాయి అయిపోయాడు అమ్మాయిగా వచ్చి డాన్స్ గేమ్స్ చేస్తే అసలు గుర్తుపట్టలేదు వినోద్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా నీకు పోటీ స్టార్ట్ అయింది బాగుంది చక్కగా చేశారు అందరూ ఫటాఫట్ ఫన్ రౌండ్ ఓవర్ టు యు జడ్జెస్ నా ఉప్స్ ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ గేమ్ నేను డిజైన్ చేశాను yes అదే స్పెషల్ ఈ రోజు సో ఈ ఫటాఫట్ ఫన్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే మన జడ్జెస్ ని స్టేజ్ మీద ఇన్వైట్ చేయాలి సో కెన్ వి హావ్ రోజా గారు అండ్ నాగబాబు సార్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్ ఈ రోజు మీ ఇద్దరి మధ్య కబడ్డీ పోటీ జరగబోతుంది సో జడ్జెస్ మీరు మీ కూత డిసైడ్ చేసుకున్నారా ఎవరు ఎలా స్ట్రాటజీస్ అన్ని సెట్ కబడ్డీ అంటే ప్రాబ్లం లేదు కానీ సార్ ప్యాంట్ లో ఉన్నారు శారీతో ఎలా అని ఆలోచిస్తున్నా ఓకే అయితే ఈ మ్యాటర్ ని కొంచెం సింప్లిఫై చేద్దాం నేను వచ్చి మీకు అక్కడ కూర్చున్న 10 కంటెస్టెంట్స్ ఇస్తున్నాను సార్ అండ్ మ్యామ్ మీ ఇష్టం మీరు డిసైడ్ చేసుకోండి మీ టీమ్ మెంబర్స్ ఎవరు బాగా ఆడతారు కబడ్డీ చెప్పేయండి చంటి నాకు బలమైన వాడు కావాలి వేణు రారా నాకు తెలివైన వాడు కావాలి ధనరాజ్ వచ్చే నాగి వచ్చేయ్ ఓకే రాఘవ సుధాకర్ వచ్చారా రాకేష్ వచ్చే అవినాష్ రా ఓల్డ్ ఈస్ గోల్డ్ శశి గారు వచ్చేయండి మీ టీం కెప్టెన్ వేణు ఓకే సీనియర్ టీమ్ లీడర్ రాఘవ మా టీమ్ లీడర్ విజయోస్తు రాజకీయ అనుభవం విజయం మనది సో నాగబాబు సార్ అండ్ రోజా గారు ఈ టాస్ డిసైడ్ చేస్తుంది ఎవరు కూతకి వెళ్తారు ఎవరు కోతకి వస్తారు హెడ్ ఓకే సో హెడ్ ఇస్ ద కాల్ ఫ్రమ్ నాగబాబు సార్ హెడ్స్ వేణు రప్పిస్తారా వెళ్తారా సార్ నేను వెళ్తున్నా సార్ జాగ్రత్త ఫస్ట్ వస్తున్నారు మన గాలిపుట సుధాకర్ గారు రండి 3 2 1 గో జబర్దస్త్ 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 కెప్టెన్ మీ కెప్టెన్ లాగా ఉండొచ్చు కదరా రోజా గారు మీరు మీ టీం లీడర్ వల్ల 1 పాయింట్ ఓడిపోయారు పర్లేదు ఇదే ఇలాగా చక్కగా నాగబాబు సార్ టీం 1 పాయింట్ రోజా గారు 0 రోజా గారు టీం దగ్గర నుంచి ఎవరు వస్తున్నారు అరే వీడికి ఒక వీక్ పాయింట్ ఉంది కొడతామంటే చాలా భయపడతాడు వీడు వస్తే బాధేయండి అరుపులతో భయపడుతుంది
ఇది చంపుతారా ఏంద్రా ఎందుకే ఎందుకే ఏయ్ ఎందుకు చంపుతావా ఊరికే బీ కేర్ఫుల్ ఒరే దమ్ముంటే మొగాడు అయితే పట్టుకొని చూపించాలి ఒకడు పందిల్లా ఉన్నారు ఎలా పట్టుకుంటాం మిమ్మల్ని రోజా గారు టీం 0, నాగబాబు సార్ టీం 2. సో నాగబాబు సార్ టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? 3, 2, 1 గో. పడిపోయావు నన్ను పట్టుకొని ఏం చేద్దాం పిప్పల్ల బస్తాల్లో ఉన్నారు లాగలేకపోతున్నారు మా వాళ్ళు ఇంక నేనే రావాలనుకుంటున్నా నాగబాబు సార్ 3, రోజా గారు 0. సో ఇప్పుడు ఎవరు వస్తున్నారు రోజా గారి టీం దగ్గర నుంచి? ధనరాజు నక్ చేసుకుని చాలు ఇంకేం అక్కర్లా నేను ఇస్తాను. విజయ్ భవ మీ పర్సనాలిటీ లాగా కాకుండా ప్రూఫ్ చేయండి ఆపోజిట్. ధనలక్ష్మి తలుపు తడితే 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 ధనలక్ష్మి తలుపు తడితే 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 ధనలక్ష్మి తలుపు తడితే 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 నాకు చాలు ధనలక్ష్మి తలుపు తడితే ధనలక్ష్మి నాగబాబు సార్ మీ టీం 4 పాయింట్స్. సూపర్ 6 వస్తే విన్నర్స్ మీరే. 3, 2, 1 గో. ఈజీ ఈజీ అరే మీరు లాస్ట్ ఎప్పుడో నిన్న చేశాడు నిన్న చేశాడు నిన్న చేశాడు ఓకే సో నాగబాబు సార్ టీం 5 పాయింట్స్, రోజా గారి టీం 0. ఓకే సో రోజా గారి టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? దేనికి దేనికి రా మీరు ఎన్ని గెలిచారు? కాదురా సిగ్గు చేయడం లేదు, ఆశ సరిపోవట్లేదు మీకు. అరే మొగాడు అయితేరా నాగబాబు సార్ 5 పాయింట్స్ సార్. ఒకే పాయింట్ కావాలి విన్నర్ అవ్వడానికి మీరు. అవును పట్టేది చంటి కనీసం అకౌంట్ అయినా ఓపెన్ చేసి వెళ్ళబ్బా. నువ్వు చూడు 4 బ్యాంకుల్లో ఉన్నాయి. Okay. జీరోలో కొట్టాలి. ఎల్లు దమ్ముంటే ఎల్లు అత్తరు సాయిబు బాగుండమ్మ అత్తరు సాయిబు బాగుండమ్మ సూపుకు నచ్చింది సూపులతోనే గుండెల మెత్తని సూదులు గుచ్చింది సాయిబు
సార్ ఫీలింగ్ ట్రోఫీ మీకు వచ్చింది? నేను ఆల్రెడీ డిసైడ్ అనుకున్నాను మా వాళ్ళే కొడతారని. మైపాక్ 0 కొడతాను ఎక్స్పెక్ట్ చేయలే, 0లో కొట్టారు. మీ ఎక్స్పెక్టేషన్స్ కి మించి, అంతకు మించి. రోజా గారు, ఐ లైక్ యువర్ స్పిరిట్. రోజా గారు, ఎంత స్పోర్టివ్ గా తీసుకున్నారో మీరు. మరి అంటే ఏడుస్తూ కూర్చుంటారా? గేమ్ అన్నాక గేమ్. ఇక్కడ 5 మంది సూపర్ టీమ్ లీడర్స్ ఉన్నారు. రోజు 5 మంది గెలవరు, ఎవరో ఒకరే గెలుస్తారు. దేనికి 5 మంది లీడర్స్? 4 ఉన్నారు. ఏమో ఒక పేరు? రోజు మీదైతే ఒక లీడర్ చాలు. హలో, ఎంతైనా రోజా గారు సూపర్. అంతే, హీరో అయినా రోజా గారే, హీరోయిన్ అయినా రోజా గారే. yes. ఓకే వ్యూయర్స్, ఫటాఫట్ పని చూసి ఎంజాయ్ చేశారు కదా. నౌ ఇట్స్ టైమ్ టు లుక్ ఎట్ సమ్ సీరియస్ scores. Let's start with Rocket Raghava and team. Roja garu. Dhananjay Dhanraj and team. Chalaki Chanti and team. Venu Wonders and team. ఇద్దరికి హ్యాండ్ రైజింగ్ పోటీ, ఎవరు గెలిస్తే వాళ్ళు తిట్టారు. ఇద్దరికి 20 out of 20 వచ్చింది. Who's the performer of the day, judges? Both Venu Wonders and Chalaki Chanti. చంటి ఒక కొత్త కాన్సెప్ట్, అంటే స్టేజ్ మీద సినిమా లాగా ఫ్రీజ్ అనే కాన్సెప్ట్ లో వర్క్ చేశాడు. మనసులో మాట చెప్తా ఫ్రీజ్ చేస్తాం కదా, చంటి చాలా బాగా చేశాడు. అలాగే వేణు ఒక యక్షగానం లాంటి దీన్ని దాన్ని ఫన్ గా తీసుకొచ్చి ఒక మంచి మెసేజ్ తో వచ్చాడు. సో ఇద్దరు చాలా బాగా చేశారు కాబట్టి ఈక్వల్ గా ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ రోజా గారు ప్రెజెంట్ చేయబోతున్నారు 10,000 rupees to Nag Babu sir for being the Fataafat Fun Round winner. Now it's time to present the performer of the day. Check to Chandra. Now it's time to present Chalaki Chanti and Venu Wonders. The performer of the day. Check 5,000 rupees to the laboratory and 5,000 rupees toward the Fit Oil and Serum. Vayari Blackberry phone le, Vare Vahali berry pose le. Vayari Blackberry phone le, Vare Vahali berry pose le. Thoda thoda thoda, chesindi nanne tukkuda tukkuda tukkuda. Aada eeda ya. ఇది రండి జబర్దస్త్ అంటే పండగే పండగ. మళ్ళీ రేపు కలుద్దాం on extra జబర్దస్త్. And then take care, bye bye, we all love you. Sarra, oh mera dil luta gayi. Sarra, oh mera dil luta gayi.